వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. కలియుగ వైకుంఠం శేషాచలం కొండలపై కొలువుతీరిన పవిత్ర పుణ్యక్షేత్రం ద్వారక తిరుమలకి చిన్న తిరుపతిగా పేరు ఉంది. అశేష భక్తజన సందోహంతో కొలువుతీరిన ఏలూరు జిల్లా ద్వారక తిరుమల స్వామివారి కొండ దిగువన మరో గ్రామ దేవత కొలువై ఉంది. ఆమె స్వయంభుగా కుంకుడు చెట్టులో వెలిసిన శ్రీ శ్రీ కుంకుళ్ళమ్మ అమ్మవారు. ఈ గ్రామదేవత శతాబ్దాలుగా ఈ పుణ్యభూమిని అదృశ్య శక్తిగా ప్రజలను కాపాడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ద్వారక తిరుమలలో ప్రధాన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి దక్షిణంగా సుమారు 1 కిలోమీటర్ల దూరంలో రేణుకాదేవికి అంకితం చేయబడిన శ్రీ కుంకుళ్ళమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయం ఏలూరు నుండి సుమారు 42 కిలోమీటర్లు మరియు భీమడోలు రైల్వే స్టేషన్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాధారణంగా సమీపంలోని ద్వారక తిరుమల ఆలయానికి అనుసంధానంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో తెరుచుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లోని ద్వారక తిరుమలలో ప్రధాన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి దక్షిణంగా సుమారు 1 కిలోమీటర్ల దూరంలో రేణుకాదేవికి అంకితం చేయబడిన శ్రీ కుంకుళ్ళమ్మ వారి దేవస్థానం ఉంది. శక్తివంతమైన స్థానిక రక్షక దేవతగా అనగా గ్రామ దేవతగా పూజించబడే ఈ దేవత వద్ద భక్తులు ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం తరచుగా కుంకుమార్చన కర్మాలను నిర్వహిస్తారు. ఒక కుంకుడు చెట్టులో స్వయంభూగా ఈ దేవత వెలిసిందని చరిత్ర చెబుతుంది. అందువలనే ఈ దేవతకు శ్రీ కుంకుళ్ళమ్మ తల్లిగా పేరు వచ్చింది. ఇక్కడ ఆలయ పూజారి గారి ద్వారా స్థల విశిష్టతను కొంత తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. వామే శూలకపాలపాశమితరే ఖడ్గం కనం డిండిమం బిభ్రాణం కరపంకజైః శ్రీనయనాం నాగాష్టభూషాన్వితాం నానాకోటి యుగాంత సూర్యసదృశ్యం నాశోజ్వలద్భూషణాం రక్తాలంబిత హేమకొండలరాం శ్రీ రేణుకామాశ్రయే శ్రీ కుంకుళ్ళమ్మవారు ద్వారకాతిరుమల గ్రామం మొదట్లో కుంకుడు చెట్లో స్వయంభూగా ఆవిర్భవించి పిలిచినంతనే పలికే చల్లని దల్లిక భక్తుల చేత కొనియాడబడుతున్నారు. ఈ అమ్మవారు ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి సోదరిగా కొనగాడబడుతున్నారు. ద్వారకాతిరుమల వచ్చిన ప్రతి భక్తులు కూడా స్వామిని దర్శించిన తర్వాత తిరిగి ప్రయాణంలో అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. అలా దర్శించుకుంటే వారికి ప్రయాణంలో కష్టనష్టాలు కానీ బాధలు కానీ ఉండవని భక్తుల విశ్వాసం. అందువలన ప్రతి భక్తులు కూడా స్వామి దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణంలో అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా దసరా ఉత్సవములు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమ లగాయతు దశమి వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు కూడా అమ్మవారు విశేష అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. దశమి రోజున అమ్మవారి రథోత్సవం ద్వారకాతిరుమల గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. చండీ హోమం కూడా ప్రతిరోజు కూడా దసరా ఉత్సవాల్లో జరుగుతూ ఉంటుంది. మరియు అమ్మవారికి వసంత నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా అనగా ఉగాది నుండి దశమి వరకు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఆ రోజుల్లో కూడా అమ్మవారికి ప్రతిరోజు కూడా కుంకుమార్చనలు చండీ హోమం జరుగుతూ ఉంటుంది. అమ్మవారికి వసంత నవరాత్రోత్సవాల్లో 3 లక్షల గాజులతో అత్యంత వైభవంగా అలంకరణ చేయడం జరుగుతుంది. ఆ గాజుల అలంకారంలో ఉన్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు, వారు పశుకుంకలతో చిరకాలము ఉంటారు. ద్వారక తిరుమల దేవస్థానం చిన్న వెంకన్న ఆలయానికి ఉపాలయమైన కుంకుళ్ళమ్మ గుడికి కూడా భక్తులు ఆ వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన ప్రాధాన్యత ఇస్తూ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయం కొండపైకి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ శక్తిని దర్శించుకుని వెళ్లడం ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఆచారం. ద్వారక తిరుమల గ్రామానికి ఈమె ఒక రక్షణ కవచంగా ఉన్నారనే చెప్పుకోవాలి. చిన్న వెంకన్న దర్శనానికి వచ్చే భక్తుల యాత్రకు మోక్షాన్ని
ప్రసాదించే కల్పవల్లి శ్రీ కుంకుళ్ళమ్మ అమ్మవారు. ఈ అమ్మవారిని ద్వారక తిరుమల ఆడపడుచుగా కూడా ఇక్కడ భక్తులు భావిస్తారు. ఈ చిన్న వెంకన్న స్వామికి ఈ కుంకుళ్ళమ్మ తల్లిని సోదరిగా కూడా ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. ద్వారక తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి వెళ్తున్న దారిలోనే మొదటిగా మనకు శ్రీ కుంకుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం కొలువు తీరి ఉంటుంది. అమ్మవారి ఆలయ చరిత్ర ఈ రోజుది నిన్నటిది కాదు. ద్వారక మహర్షి ఈ కొండపై తపస్సు ఆచరించి స్వయంభూ శ్రీవారిని ప్రతిష్ఠించిన నాటి కాలపు గాథ. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం దట్టమైన వనంగా ఉన్నప్పుడు దుష్ట శక్తుల నుంచి, క్రూర జంతువుల నుంచి భక్తులను, యోగులను రక్షించడానికి ఆ పరాశక్తి ఇక్కడ అవతరించింది. సాధారణంగా గ్రామ దేవతలు అంటే ఉగ్ర రూపంతో, చేతిలో ఆయుధాలతో కనిపిస్తారు. కానీ ఈ క్షేత్రంలో ఈ కుంకుళ్ళమ్మ తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ప్రసన్న వదనంతో చిరునవ్వులు చిందిస్తూ దర్శనమివ్వటం ఒక అద్భుతం. అందుకే ఈ తల్లిని దర్శిస్తే ఎంతటి మానసిక ఆందోళనైనా క్షణంలో మాయమవుతాయని భక్తుల నమ్మకం. ఈ తల్లికి కుంకుమార్చన అంటే మహాప్రీతి. నిత్యం సింధూర వర్ణశోభతో అఖండ దీపారాధనల మధ్య నిలిచిపోయే జగన్మాత కాబట్టే ఆమె కుంకుళ్ళమ్మగా భక్తుల హృదయాల్లో నిలిచి ఉంది. ముత్తైదువులు తమ పసుపు కుంకుమలు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని భక్తితో అమ్మవారి పాదాల చెంత కుంకుమ సమర్పిస్తే ఆ తల్లి వారికి అఖండ సౌభాగ్యాలిచ్చి కాపాడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ఆలయ నిర్వాహకుల ద్వారా ఈ దేవాలయ విశిష్టతను మరికొంత తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈ ద్వారకా తిరుమల ఉపదేవాలయమైన శ్రీ కుంకుళ్ళమ్మవారి ఉత్సవాలు దసరా సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయండి. విజయవాడ కనకదుర్గ టెంపుల్లో ఏ విధంగా అయితే అమ్మవారి అవతారాలు ఉంటాయో అన్ని అవతారాలు ఇక్కడ అమ్మవారికి అలంకరించి రోజుకొక అవతారంలో భక్తులందరికీ దర్శనం ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు ఈ దసరా ముగింపు సందర్భంగా 5 నుంచి 6 వేల మందికి అన్నప్రసాదం కూడా అందించడం జరుగుతుందండి. ఈ సందర్భంగా వచ్చే భక్తులందరికీ ఒక మంచి వాతావరణంలో అమ్మవారి దర్శనం, అలాగే తీర్థప్రసాదాలు కూడా అందించడానికి అన్ని ఏర్పాట్లు దేవస్థానం తరఫున చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా భక్తులందరికీ మనవి చేసేది ఏంటంటే, అమ్మవారు కుంకుళ్ళమ్మ అని పేరు రావడానికి ఆ కుంకుడు చెట్టులో అమ్మవారు వెలిసారు కాబట్టి అమ్మవారికి కుంకుళ్ళమ్మగా పేరు వచ్చిందండి. చాలా మహిమగల అమ్మవారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నలో భక్తులందరూ అమ్మవారి టెంపుల్ మీదుగా రావడం జరుగుతుంది. వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ అమ్మవారి దర్శనం తప్పనిసరిగా చేసుకుని వెళ్ళే ఆనవాయితీ ఉందండి. ఇమ్మడి వెంకటరత్నం, రత్నాజీ, ద్వారకా తిరుమల. ఈ ద్వారకా తిరుమలలో ఏం చేసినటువంటి వెంకటేశ్వర స్వామి ఎందు చాలామంది భక్తులు ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ గ్రామ దేవతగా స్వయంభూగా ఒక కుంకుడి చెట్టులో వెలిసినటువంటి కుంకుళ్ళమ్మ రేణుకాదేవి అని అంటారు. చాలా శక్తిగల మహిమగల అమ్మవారిగా భక్తులు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చిన వారు అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారి గుడి రోజు రోజుకి చాలా డెవలప్ అవుతుంది. అక్కడ చేసే కార్యక్రమాలు కానీ, దసరా ఉత్సవాలు కానీ, అక్కడ హోమాలు కానీ, చండీ హోమాన్ని కూడా చేస్తున్నారు. దానివల్ల కూడా జనాలకి బాగా నమ్మకంగా ఉన్నది. ఇంకో రకంగా ఏమంటారంటే స్వామివారి చెల్లెలు అని అంటారు. ఇక్కడ అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటే యాత్ర సంపూర్ణమైన అవుతుందనేది ప్రగాఢ విశ్వాసం భక్తులందరికీ ఉంది. ప్రతి సంవత్సరం కూడా దసరా ఉత్సవాలు కానివ్వండి, ఏ ప్రతి పర్వదినాల్లో అక్కడ విశేషంగా అలంకరణ చేస్తున్నారు. అమ్మవారికి విశేష పూజలు చేస్తున్నారు. అమ్మవారికి ద్వారకా తిరుమల ఆడపడుచు అనే వినికిడి కూడా ఉన్నది. అంచేత కుంకుళ్ళమ్మవారి దేవస్థానం నందు జరిగే కార్యక్రమాలన్నీ కూడా రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందుతూ భక్తుల సనాతన ధర్మానికి, విశ్వాసానికి సాక్షిగా నిలబడుతున్నటానికి నిదర్శనం.
గర్భగుడి నుండి వెలువడే శక్తివంతమైన సానుకూల శక్తితో ఈ ఆలయం ఒక గాఢమైన దైవిక అనుభూతిని అందిస్తుందని సందర్శకులు చెబుతారు. ప్రత్యేక సందర్భాలలో అందమైన అలంకరణలతో మెరుగుపడిన, చక్కగా నిర్వహించబడిన ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా వారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. సిబ్బంది నిర్వహించే అంకిత భావంతో కూడిన పూజా సాంప్రదాయాలను, అలాగే గ్రామ రక్షక దేవతగా ఆలయానికి ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యతను కూడా మరికొందరు పేర్కొంటారు. సాధారణంగా గ్రామ దేవతలు ఉంటే ఉగ్ర రూపంలో చేతిలో ఆయుధాలతో కనిపిస్తారు. కానీ ఈ క్షేత్రంలో కుంకుళ్ళమ్మ తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ప్రసన్న వదనంతో చిరునవ్వులు చిందిస్తూ దర్శనమివ్వడం ఒక అద్భుతం. ఈ తల్లిని మంగళప్రదమైన కుంకుమ సౌభాగ్యానికి ప్రత్యేకగా చెబుతారు. కుంకుళ్ళమ్మ అని పిలువబడే రేణుకాదేవి యొక్క అందమైన మరియు శక్తివంతమైన ఆలయం ఇది. అమ్మవారిని ఎల్లప్పుడూ కుంకుమతో అలంకరిస్తారని, అందుకే ఆ పేరు కూడా వచ్చిందని, కుంకుమ మొదలైనవి సమర్పిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారని అంటారు. ఈమె ఈ ప్రాంతపు గ్రామ దేవత, అత్యంత పూజనీయురాలు. ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామికి సహోదరిగా కూడా పూజింపబడే ఈ ఆలయంలో ఉత్సవాలు నిర్వహించేటప్పుడు రథోత్సవం కూడా నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల్లో దశమి రోజున చండీ హోమం కూడా నిర్వహిస్తారు. ఉగాది నుండి దశమి వరకు నవరాత్రుల ఉత్సవాలు చేస్తారు. వసంతోత్సవం రోజు అమ్మవారి అలంకరణలో భాగంగా 3 లక్షల గాజులతో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుటకై వచ్చిన భక్తుల ద్వారా వారి మాటల్లోనే ఈ క్షేత్ర మహత్యాన్ని తెలుసుకుందాం. జిల్లా ద్వారకా తిరుమల మండలం గొల్లగూడెం గ్రామము. ఈ అమ్మవారు కుంకుళమ్మ తల్లి అమ్మవారు 50 సంవత్సరాలుగా ఇక్కడ ప్రసిద్ధి చెందిన అమ్మవారు స్వయంగా వెలిశారు. ఇదివరకు చిన్న గుడి ఉండేది, తర్వాత అమ్మవారి పెద్ద గుడి చిన్నతిరుపతి దేవస్థానం వారు కట్టారు. అమ్మవారు చాలా సత్యవంతులు. మనం ఏది కోరుకున్నా మనస్ఫూర్తిగా ఎంతో భక్తిగా కోరుకుంటూ అమ్మవారు ఇచ్చి తీరుతారు. మనకి ఇక్కడ అక్టోబర్ మాసంలో ఎంతో వైభవంగా నవరాత్రి మహోత్సవాలు జరిపిస్తారు. రంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారికి బంగారు రథంతో ఊరేగింపు జరుగుతుంది. మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో చాలా బాగా అమ్మవారి స్వరూపంగా దర్శనమిస్తారు. అందరూ కూడా దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. ద్వారక తిరుమలలోని కుంకుళ్ళమ్మ ఆలయం ఆధ్యాత్మికత, ప్రశాంతత మరియు సాంప్రదాయం అందంగా మేళవించే అరుదైన దివ్య ప్రదేశాలలో ఒకటి. ప్రశాంతమైన పరిసరాల మధ్య నెలకొని ఉన్న ఈ ఆలయం సందర్శించే ప్రతి భక్తునికి ఒక గాఢమైన ఆత్మను స్పృశించే అనుభూతిని కలిగిస్తుంది. మీరు ఆలయం లోపలికి అడుగుపెట్టిన క్షణం ఒక సున్నితమైన ప్రశాంతత మిమ్మల్ని ఆవరించినట్లు అనిపిస్తుంది. కుంకుళ్ళమ్మ తల్లి గర్భగుడి శక్తివంతమైన సానుకూల శక్తిని వెదజల్లుతూ రక్షణ, ఆశ్రయం మరియు ఆశీర్వాదాల భావనను కలిగిస్తుంది. ఇక్కడ తమ ప్రార్థనలు నిజంగా వినబడతాయని చాలా మంది భక్తులు చెబుతారు. ఇప్పటి వరకు మనం ద్వారక తిరుమల శ్రీ కుంకుళ్ళమ్మ వారి దేవస్థానం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరో ఎపిసోడ్లో మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.